తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ తో సత్కరించారు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అన్గద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరంతా కూడా భారత వాయుసేనకు చెందిన గ్రూపు కెప్టెన్లు కావడం, సుదీర్ఘ అనుభవం ఉండడంతో వీరిని అన్ని కోణాల్లోనూ పరీక్షించి ఎంపిక చేశారు. వీరి పేర్లను తాజాగా ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. కాగా భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరొక చారిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు 4 వ్యోమగాములు భారత్ కు పరిచయం అయ్యారు. ఇవి 4 పేర్లు కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అంటూ ప్రధాని మోడీ వారిని కొనియాడారు. ఇక భారత అంతరిక్ష రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంతో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న 4 వ్యోమగాములకు కొద్ది కాలం రష్యాలో శిక్షణ ఇచ్చారు. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ వారిని సుశిక్తులను చేసింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని మరింతగా తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారిని రోదశలోకి పంపి 3 రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలక అంశమని తెలిపారు. ఈ మిషన్ సాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. గతంలో కూడా రాకేష్ శర్మ భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లారు, క్షేమంగా తిరిగి వచ్చారు. అంతేకాదు భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సాధించారు. కానీ ఆయన భారతీయుడే అయినా ఆయన పాల్గొన్న ప్రయోగం మాత్రం రష్యా చేపట్టింది. అప్పట్లో భారత్ అనుమతి మేరకే రాకేష్ శర్మ అంతరిక్షానికి వెళ్లి వచ్చారు. కానీ ఇప్పుడు తొలిసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన యాత్ర ద్వారా భారతీయులు వెళ్తుండడం గమనార్హం.